ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది మనకు. ఇదేది ఈనాడు పేపర్. ఆరుగురు అధికారులపై కేసులు. ఈర్ల చెరువు ఎర్రకుంటలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినందుకే హైడ్రా కమిషనర్ ఫిర్యాదు మేరకు నమోదు. 2 భవన నిర్మాణదారులపైన చర్యలు. ఇక చెరువులు, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చినటువంటి 6 అధికారులపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఆర్థిక నేరాల విభాగము పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఎర్రకుంట చెరువుల అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని నిజాంపేట మున్సిపల్ కమిషనరు పి రామకృష్ణరావు, బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ సహా డైరెక్టరు కె శ్రీనివాసులు. ఓవరాల్గా ఇక్కడ సుందాశుండడు, ఎం రాజేష్ కుమార్ నరు, ఇంకా 6 అధికారుల మీద కేసు నమోదు చేసినట్ట. మనం నిన్న ఇదే టాపిక్ గురించి మాట్లాడినాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ఏ అధికారిని కూడా వదిలిపెడతలే. మొన్నటిదాకానేమో అక్రమ కట్టడాలని కూల్చాలంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినాయి. కానీ ఇలా సీన్ మారిపోయింది. ప్రజలు తెలివిగలలు, సోషల్ మీడియా డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ టెక్నాలజీని కొంత ఆసరా చేసుకున్నటువంటి సామాన్యులు సైతం అట్లెట్లా అక్రమ కట్టడాలనే కూలుస్తారు. ఆ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల భర్తం పట్టాలి కదా. ఆ అధికారుల మీద కూడా వేట్ వేయాలి కదా. ఈ అధికారుల అలుసుతోటే అక్రమ కట్టడాలు ఏర్పడ్డాయి. ఈ అధికారులు డబ్బుకు, మద్యానికి, ఇతరితర తాయిలాలకు లొంగి అక్రమ కట్టడాలకు సంతకాలు చేస్తే అక్కడ అక్రమ కట్టడాలు ఏర్పడ్డాయి. అసలైన వదిలిపెట్టి కొసలను పట్టుకుంటే ఏం లాభం? సో అసలైనటువంటి అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. వాళ్లకు తగిన శిక్ష ఖచ్చితంగా వేయాలంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఈ ఫిర్యాదుల్ని గమనించినటువంటి రేవంత్ సర్కార్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక 6 మీద కేసులు పెట్టింది. ఒక్కరు కాదు, 2 కాదు, 6 అధికారుల మీద కేసు పెట్టింది. వాళ్ళు కేసు పెట్టి వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. ఈ 6 అధికారులతో ఆగేటువంటి ప్రసక్తి మనకు అనిపించట్లేదు. రంగనాథ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ప్రజల తరపు నుంచి, తొలి వెలుగు వ్యూవర్స్ తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ అవినీతి పరులను, అవినీతి చేపలను ఏరేయండి. ఈ తిమింగలాలని తీసుకుపోయి జైల్లో పెట్టుర్రి. అట్లనన్నా సోయొస్తుంది. అరే వాళ్ళకు ప్రభుత్వం నుంచి జీతాలు వస్తున్నాయి, మంచి అలవెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కాదని చెప్పేసి వాడెవడో ఏమిస్తాడో, వీడెవడో ఏమిస్తాడో అని చెప్పేసి ఆశపడి కుక్కకు బొక్కాశ అన్నట్టు ఈ అధికారులు అవినీతికి పాల్పడి ఇలా అక్రమ కట్టడాలు కడితే ఇలా చెరువులు కబ్జాయి, ప్రభుత్వ పార్కులు కబ్జాయి, ఇలా ఉన్నటువంటి స్థానిక కాలనీలోకి నీళ్లు పోయి రోడ్ల మీదకి నీళ్ళు వచ్చి అనవసరంగా సామాన్యుల ప్రాణాలు పోతూ ఉన్నాయి. సామాన్యుల ఇళ్లలోకి నీళ్లు పోతూ ఉన్నాయి. చెరువులు కబ్జాయి, పర్యావరణము నాశనం అవుతూ ఉంది. మరి అటువంటి అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి కదా. సో అదే స్టెప్ ముందుకేసి రంగనాథ్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. ఇక వీళ్ళ ఫోటోలు చూడు ఎంత మెరిసిపోతున్నాయి. ఏసీలో చల్లగా కూర్చొని రోజు ఫోటో కొట్టుకొని వచ్చి మంచిగా కుర్చీలో కూర్చొని ఇక బాక్సులు తెచ్చుకొని మంచిగా బిర్యానీలు, సాయంత్రం కాగానే బీర్లు, వీళ్ళు మొహాలు చూడు ఎంత కలకల్లాడుతూ ఉన్నాయి. ఎంత సంపాదించారో ఈ అక్రమ కట్టడాల మీద. ఇక వీళ్ళ మీద ఇప్పటికే కేసులు అయితే ఫైల్ అయినాయట. ఇక రామకృష్ణరావు ఇక్కడ కనబడుతున్నాడు కదా. ఇగో ఈయన ఎవరు? నిజాంపేట మున్సిపల్ కమిషనరు రామకృష్ణరావు అట. ఈయన పేరు ఏం పేరు? రామకృష్ణరావు. ఎటు పోయింది ఆ మార్క్? ఇది వచ్చింది, మార్క్ వచ్చింది. ఈయన పేరు రామకృష్ణరావు. ఈయన పూల్ సింగ్ అట. ఈయన కె శ్రీనివాసులు, సుందేశు, ఎం రాజేష్ కుమార్. ఇక ఈ మహానుభావులు చేసిన నిర్వహణకి ఇచ్చిన పర్మిషన్లకు ఇలా పాపం హైడ్రా ఎక్కడికక్కడ కూల్చేస్తున్నది చెరువుల కబ్జాను గుర్తించి. ఈయన చేసిన ఆగమాలకు అలా సామాన్యులు సైతం పర్మిషన్ కోసం పోయి తెచ్చుకున్నారు. అరే మాకు అధికారే పర్మిషన్ ఇచ్చినాక ఇంకా మమ్మల్ని ఎవడం చేస్తారని చెప్పి కట్టుకున్నారు. అటువంటి సామాన్యులు ఎలా ఈఎంఐలు పెట్టి లోన్లు తెచ్చుకొని వాళ్ళు కూడా ఆగమవుతున్నారు. ఇటు వాళ్ళకు ఈఎంఐలు, లోన్లు కింద ఇచ్చినటువంటి బ్యాంకర్లు ఆగమవుతున్నారు. ఈ ఒక్క అధికారి సంతకంతో, ఇట్లా సంతకం చేసేటువంటి సంతకంతో ఇంతమంది పరిచయాలు పడ్డారు. బాచుపల్లి తహసీల్దారు పూల్ సింగ్ అట. ఇక పూల్ సింగ్ అటు గిన్నడు ఈయన. అట్లా నిర్వాహకము దారుణంగా ఉన్నది వీళ్ళది. ఇది ఒక్కరని కాదు, ఇట్లా చాలా నడుస్తా ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.